హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిస్సీ ఇన్ఫోటెక్. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 418 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ తారీఖులు చూసుకున్నట్లయితే 30 జనవరి నుండి చివరి తేదీ 19 ఫిబ్రవరి వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. దరఖాస్తు విధానం చూసుకుంటే పూర్తిగా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేయవలసి ఉంటుంది. పోస్టుల వివరాలకు వస్తే క్లౌడ్ ఏఐ పోస్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటాబేస్ పోస్టులు, ఇలా పూర్తిగా మొత్తం 38 రకాల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఖాళీలు చూసుకున్నట్లయితే 418 ఖాళీలు ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే బిఈ లేదా బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ సంబంధిత విభాగాల్లో చదివిన వారు అర్హులు. అనుభవం ఆఫీసర్ పోస్టులకి కనీసం 1 సంవత్సరం ఐటీ అనుభవం, మేనేజర్ పోస్టులకు 3 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్ పోస్టులకి 5 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. వయసు మరియు రిజర్వేషన్ చూసుకున్నట్లయితే వయసు 1/1/2026 నాటికి ఆఫీసర్ పోస్టులకి 22 నుండి 32 సంవత్సరాలు నిండిన వారు, మేనేజర్ పోస్టులకి 24 నుండి 34 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్ పోస్టులకి 27 నుండి 37 సంవత్సరాలు. వయసు సడలింపు రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల పొడిగింపు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి గరిష్టంగా 15 సంవత్సరాలు. జీతం చూసుకున్నట్లయితే జేఎంజీ మరియు ఎంఎంజీ స్కేల్ 1 ప్రకారం 48,480, అంటే స్టార్టింగ్ శాలరీ ఇంత ఉంటుందన్నమాట. ఎంఎంజీ స్కేల్ 2 పోస్టులకు 64,820 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఎంఎంజీ స్కేల్ 3 పోస్టులకు 85,920 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అలానే అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లన్నీ వర్తిస్తాయి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 850 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మహిళలకు 175 రూపాయలు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లికేషన్ స్క్రూటినిటీ, ఆన్లైన్ టెస్ట్, అది కూడా పూర్తిగా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అవసరమైతేనే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సైకోమెట్రిక్ టెస్ట్, అలానే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఆన్లైన్ టెస్ట్ ఉన్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, వీటి మీద ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఎలా అప్లై చేసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్, ఈ వెబ్సైట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు, అప్లై చేయాలి అనుకున్నవారు తప్పకుండా ఒకసారి చూడండి. అధికారిక వెబ్సైట్కి వెళ్ళి కెరియర్స్లో కరెంట్ ఆపర్చునిటీ అనే ఆప్షన్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. కంప్లీట్ నోటిఫికేషన్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా. అలానే వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలానే ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.